ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక నూతనమైనటువంటి అంశ సందేశము ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మరి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత దినాల్లో మా ఈ ఛానల్ ద్వారా మరి 3 మేకులు పీక్కోలేని దేవుడు అని మీరు ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే అంశాన్ని 22 భాగాలుగా మరి ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి తీసుకుని రావడం జరిగి ఉన్నది. ఎంతోమంది ఆత్మీయులు అంశ సందేశాలను మరి వీక్షించి పూర్తిగా కూడా వీక్షించి ఎన్నెన్నో విషయాలు మరి తెలుసుకుంటూ తద్వారా ప్రభునామాన్ని గణపరిచిన విధానాన్ని బట్టి మరి మేము ప్రభుకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తునందు మా ప్రయాస వృధా కాకుండా అది మీ యొక్క ప్రతిస్పందన ద్వారా మరి తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మేమెంతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీకు వాక్యం ఎడల మరి దేవుని యొక్క సత్యాలను, దైవ సత్యాలను తెలుసుకోవాలనే ఆసక్తిని బట్టి మరొక నూతన అంశాన్ని మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని మరి రావడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా మరి సుదీర్ఘకాలం మనం ధ్యానం చేసుకునబోతున్నాం కనుక ప్రతి ఒక్కరూ ఈ అంశ సందేశాలను ఫాలో అవుతూ మీరు వీక్షిస్తూ మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా ఈ సందేశాలను పరిచయం చేస్తూ వారాధ్యాత్మిక జీవితాలకు మీరు మేలుకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను, కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మన యొక్క అంశ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి మనం ధ్యానం చేసుకునబోయే అంశ సందేశం ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ముందుగా మనం ఈ అంశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, మతము అను మాటను గూర్చి ముందు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములోంచే ప్రతి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం కనుక దేవుని వాక్యంలోంచే ఈ యొక్క అంశానికి సంబంధించిన మూలవాక్య ఆ ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త ఆ వచన భాగంలో ఉన్న ఆ భాగాన్ని చదివి వినిపిస్తున్నాను. యేసు ప్రభువారు శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ మాటలను ఈ సమయంలో నేను మరి చదవబోతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ఆ మాటలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా నరక కుమారునిగా చేదురు అని మరి యేసు ప్రభువారు పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశించి మరి యేసు ప్రభువారు చెప్పిన మాటలుగా మనం చూస్తున్నాం. అయితే ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వేషధారులైనటువంటి శాస్త్రులు ఎవరు, పరిసయ్యులు ఎవరో ముందుగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, శాస్త్రి లేక శాస్త్రులు క్రొత్త నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా, శాస్త్రులు అను పదము వేద శాస్త్రాలకే చెందును అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. వీరు మోసే పీఠమందు కూర్చుండు వారని ప్రియా దేవుని బిడ్డలారా మనం మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యజ్రా కాలమునకు పిమ్మట వారు మరి వేదము యొక్క ప్రతులను వ్రాసి వానికి భావము చెప్పువారై యుండిరి. అందుచేత ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క శాస్త్రులకు ధర్మశాస్త్ర ఉపదేశకులని బిరుదు కూడా వారికి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు మత్తయి సువార్త 22వ అధ్యాయం 35, లూకా సువార్త 7వ అధ్యాయం 30 వచనం, అదేవిధముగా 10వ అధ్యాయం 25, 11వ అధ్యాయం 40, 46, 52, అదేవిధముగా 14వ అధ్యాయం 3లో మనం ఈ విషయాలు చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీరిలో ఎక్కువ మంది తమ విద్యను బట్టి అతిశయించి తాము గొప్పవారు అనుకుని ఇతరులను తృణీకరించువారై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఇతరులను తృణీకరించువారై యుండిరి అని మనం మరి తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాలు యోహాను సువార్త 7వ అధ్యాయం 49లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారు శరీరధారిగా
ఆయన ఈ భూలోకంలో ఉంటూ ఆయన అద్భుత సేవా పరిచర్యలు చేస్తూ అనేక రోగులను ఆయన స్వస్థపరుస్తూ మరి దేవుని రాజ్య విషయాలను అనేకులకు బోధిస్తూ ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క శాస్త్రులు ఆయన పరిచర్య కాలాల్లో వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆనాడు శాస్త్రులు ప్రియా దేవుని బిడ్డలారా వారు వారి యొక్క విద్యను బట్టి అతిశించిన వారిగా యుండిరి అని మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లోనే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఈ శాస్త్రులు లాంటి ప్రభు సేవకులను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. మరి వీరికి ఉన్నటువంటి ఆ ఒక భూ సంబంధించినటువంటి విజ్ఞానాన్ని బట్టి, అదేవిధముగా బైబిల్ సంబంధించినటువంటి డిగ్రీలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఉన్నటువంటి పుస్తక వాక్య జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మ అభిషేకము కలిగినటువంటి విశ్వాస సేవకులను లేక విశ్వాసంతో సేవ చేస్తున్న సేవకులను వారికి ఉన్నటువంటి ఆ ఒక సంబంధించినటువంటి విద్యను బట్టి వారు ఏం చేస్తూ ఉంటారంటే గర్వాంధులుగా ఉంటూ వారు అతిశయపడమే కాకుండా అభిషేకం కలిగిన విశ్వాస సేవకులను చాలా తేలికగా చిన్నచూపు చూస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీవు అతిశయపడితే ప్రభునందు తప్ప మరి దేని యందు కూడా అతిశయపడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాల్లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. కీర్తనలు 20వ ఆ కీర్తన 8వ చరణంలో ప్రభువునందు కాక మరి మనకు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి మనం అతిశయపడితే ప్రియా దేవుని బిడ్డలారా కృంగి నేల మీద పడడమే కాకుండా ఇక లేవలేనటువంటి పరిస్థితిని దేవుడు కలుగు చేస్తాడు. అంతేకాదు దేవుడు లేపేటటువంటి ప్రయత్నాన్ని ఆయన కూడా చేయరు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి, ఎందుకంటే అతిశయపడేవారు ఆయన యందే అతిశయపడాలి. అయితే ఈ శాస్త్రులు వారికి ఉన్నటువంటి విద్యను బట్టి అతిశయపడేవారని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో మరి భాగంగానే ఆత్మీయ విషయాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక దేవుడు మరి ఆ భూ సంబంధించినటువంటి ఎంత విజ్ఞానాన్ని ఇచ్చినా, ఎంత ఉన్నత చదువులు చదివి దేవుని యొక్క పరిచర్యలోకి వచ్చినా, బైబిల్ సంబంధించినటువంటి పుస్తక జ్ఞానము ద్వారా ఎంత జ్ఞానాన్ని మనం బోధించినా, అంతేకాకుండా బైబిల్ సంబంధించినటువంటి ఏ డిగ్రీలు మనం చేసినా, ఏ పీజీలు చేసినా మరి మనం అతిశయపడకూడదు. సాటి విశ్వాస సేవకులను, అభిషేకం కలిగినటువంటి సేవకులను మనం వారిని గౌరవించేవారిగా ఉండాలి, వారిని ప్రోత్సహించేవారిగా ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా వీరికి గర్వము ఎక్కువ. ఎవరికి? శాస్త్రులకి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 7లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా ఆనాడే కాదు ఈ దినాల్లో కూడా అనేక మంది యవన సేవకులను మనం చూస్తున్నాం. అనేక మంది ప్రభు సేవకులైన వారిని కూడా మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. వారి యొక్క పరిస్థితులు చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారు ఎంత గర్వాన్ని కలిగి ఉంటారంటే, కొంతమంది దేవుని వాక్యాన్ని సోఫాలో కూర్చొని చెప్తున్నవారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. మరికొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా బూట్లు వేసుకొని పులిపీట మీద వాక్యాన్ని చెప్పేవారు కూడా లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. మరికొంతమంది వారి యొక్క అందాన్ని ఊహించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు మరికొంతమంది ప్రసంగాన్ని చేస్తూనే వారు ఏం చేస్తూ ఉంటారంటే, వారికున్న స్థితిని చూపించుకోవడానికి వారి చేతుకున్న ఉంగరాలను, ఆ బంగారు ఉంగరాలను చూపిస్తూ ప్రసంగాలు చేసే వారు లేకపోలేదు ప్రియులారా. వారిలో ఉన్నటువంటి బంగారాన్ని బట్టో, లేక వారి యొక్క స్టేటస్ను బట్టో, వారికున్న ఆ రకరకాల పరిస్థితులను బట్టి గర్వపు రీతిలో దేవుని వాక్యం చెప్పేటప్పుడు ప్రవర్తించేవారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు సేవకులైన వారు కానీ, విశ్వాసులైన వారు కానీ, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 మత్తయి సువార్త 5 ఆ ఒక 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తును కలిగిన క్రైస్తవుడు, క్రీస్తు వాక్యాన్ని బోధించే ప్రభు సేవకులు ఎదుటివాని ఎడల దీన మనస్సు కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఈ విషయాలు గమనించండి. అప్పుడే దేవుని యొక్క కృప అనుగ్రహించబడుతుంది. దేవుని చేత మరి మనం హెచ్చించబడేటటువంటి స్థితిని మనం అనుభవించగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క బోధలో
ఏమండి మనం ఏం చేయాలంటే దేవుని బోధన మనం బోధిస్తున్నప్పుడు ఏమండి క్రీస్తుని మన యొక్క ఆ బోధ ద్వారా చూపించేవారిగా మనం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విషయాలు గమనించండి. ఏమండి గనుక మనలో ఉన్నటువంటి ఏమండి గర్వానికి ఏమండి మనం దాన్ని దూరపరిచి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మన హృదయాలలో ఏమండి మరి దీనత్వానికి, క్రీస్తు కలిగి ఉన్నటువంటి దీనత్వానికి ఏమండి మనం చోటిచ్చేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండేటటువంటి ప్రభు సేవకులుగా మనం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే వివరంగా ఈ విషయాలన్నీ నేను చెప్తున్నానో మునుముందు విషయాలు మీకు తెలియపరచబడతాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యులు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యమును నిరాకరించిన వారిగా మనం చూస్తుంటాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 8లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు వీరిలో అనేకులు బోధించు బోధకులుగా ఏమండి ఉండినను ఏమండి బోధించిన దాన్ని తామే అనుసరింప ఏమండి రైరి అని మనం చూస్తూ ఉంటాం. అంటే బోధించినటువంటి ఆ బోధ ప్రకారం వారే జీవించలేని వారిగా, నడవలేని వారిగా, ఆ బోధను ఏమండి వారి జీవితాల్లో నెరవేర్చలేని వారిగా ఈ యొక్క శాస్త్రులు అనేవారు ఉన్నారంట. లూకా సువార్త 11వ అధ్యాయం 48 నుండి 52 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. నిజమే, నేటి దినాల్లో కూడా ఇలాంటి సేవకులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు దేవుని యొక్క సేవ చేస్తారు, ఇంకొక వైపు ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు. ఒకవైపు ఏమండి రియల్ ఎస్టేటు వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు, ఇంకొక వైపు దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటారు. పిల్లరా, మరికొంతమంది ఏమండి సంపూర్ణ పరిచర్యకు వచ్చినప్పటికీ కూడా ఏమండి వారు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పటికీ ఆ వాక్యాన్ని ఏమండి ఆ వాక్య ప్రకారంగా వారు కానీ వారి కుటుంబాలు కానీ ఏమండి జీవించరు, నడుచుకోరు. వారి పిల్లలు అసలు నడుచుకోరండి. ఇలాంటి వారు సమాజంలో కోకొలలుగా ఏమండి మనకు కనబడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొంతమంది జీతాలకు ఉద్యోగ యొక్క మరి ఆ దేవుని యొక్క ఏమండి ఆ వాక్యాన్ని బోధించి ఏమండి మరి జీతాలు పొందుతూ ఏమండి జీతగాలైనటువంటి ప్రభు సేవకులుగా కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి సాధారణ సేవకులు కానీ ఏమండి జీతాలు పొందుతూ పరిచర్య చేసేటటువంటి ప్రభు సేవకులు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు కానీ ఆ వాక్య ప్రకారంగా వారు బ్రతకరు. ఏమండి వారిలో ఉన్నటువంటి ఏమండి వారి యొక్క ఏమండి కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా బతకలేనటువంటి పరిస్థితి, నడవలేనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఒకవేళ ఈ యొక్క ఇలాంటి స్థితిని ఎవరైతే కలిగి ఉంటారో వారు శాస్త్రుల యొక్క కోవాలోనికి వచ్చేవారిని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నా. ప్రభువు బోధించారు, దాని ప్రకారంగా ఆయన జీవించి చూపించారు. ప్రభు బోధించారు, దాని ప్రకారంగా ఆయన నడిచారు. గనుకనే ఆయన మాటను అనేకులు విశ్వసించారు, అనేకులు ఆయన్ని వెంబడించారు, అనేకులను ఆయన్ని దేవునిగా విశ్వసించి ఏమండి ఆయన మార్గంలో ప్రయాణం చేసి ఏమండి ఆయన ప్రజలుగా ప్రత్యేకించబడినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభు యొక్క వాక్యాన్ని బోధించేవారు ఏమండి ఆ బోధన వారి జీవితాల ద్వారా చూపించగలిగినప్పుడే ఏమండి ఆ బోధకు ఒక విలువ ఉంటుంది. ఏమండి ఆ బోధలో మనం ఎవరిని బోధిస్తున్నామో ఆ యేసయ్యను అనేకులు విశ్వసించగలరు, మన యొక్క బోధన కూడా నమ్మగలరు. తద్వారా మనలను ఏమండి చూస్తున్న వారు కూడా దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతకగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత లోతుగా మన విషయాలు మనం చూస్తున్నప్పుడు ఏమండి మరి ఈ యొక్క శాస్త్రులు అనేవారు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వీరు తమ పారంపర్యముల యందు ఏమండి అభిమానమును ఎక్కువ కలిగి ఉండేవారు. ఏమండి క్రొత్త బోధలను గ్రహింపక పోయిరి. ఎవరు? ఈ యొక్క శాస్త్రులు. ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. ఆనాడే కాదు ఈనాడు కూడా క్రీస్తు యొక్క ఏమండి బోధలను ఏమండి గ్రహింప లేని వారిగా కొంతమంది సేవకులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి బైబిలును చదువుతూ అందులోని ఏమండి వాక్యాలను దైవ సత్యాలను గ్రహించని ఏమండి అజ్ఞానులుగా కొంతమంది ప్రభు సేవకులు ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారు, గుడ్డితనము గలవారిగా ఉన్నవారిని మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని వాక్యం వారు కనబడుతూ ఉంటుంది కానీ వారు మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. వారు చెప్పేదే సత్యమని చెప్తూ ఉంటారు కానీ వారు వాక్యాన్ని ఏమండి చూసినప్పటికీ ఏమండి ఆ వాక్య ప్రకారంగా చెప్పరు. ఈ విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి భక్తుడు అంటూ ఉంటాడు కీర్తనల గ్రంథములో, ఏమండి నీ యొక్క ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఏమండి నేను చూచినట్లు నా కన్నులు
తెరువుమని ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. పిల్లరా, దేవుని యొక్క వాక్యాల్లో ఉన్న దేవుని ఉద్దేశాలను మనం చూడగలగాలి, దేవుని యొక్క ఆలోచనలను మనం చూడగలగాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి, దేవుని ఆత్మ బోధించేటటువంటి విషయాలను మనం గుర్తించి గ్రహించి బోధించగలిగినప్పుడు ఏమండి ఆ బోధన వినేవారు క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రాగలరు, క్రీస్తు యొక్క పోలికలోనికి రాగలరు. ఏమండి క్రీస్తు పరిశుద్ధ ప్రజలుగా వారు జీవించడమే కాకుండా ఏమండి క్రీస్తు యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చగలిగిన ఆత్మీయతలోనికి రాగలరు. ప్రియులారా, నేను ఎందుకు ఈ విషయాలు వివరిస్తూ ఈ యొక్క ఆత్మీయ విషయాలు కూడా నేను చెప్తూ ఉన్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మామూలుగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే శాస్త్రుల గురించే మనం తెలుసుకుంటాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆ శాస్త్రులు ఇప్పుడు ఎవరు అంటే ప్రభు యొక్క సేవకులే అనే విషయాన్ని మీకు తెలియపరిచే ఆ ఒక ప్రయత్నంలోనే ఈ విషయాలన్నీ ఇంత వివరంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. శాస్త్రులు ఎవరు అనే ఆలోచన మీకు కలగొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు బోధ ఏమండి ఎంత దివ్యంగా ఆ దినాలలో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి యేసుప్రభు వారు బోధించిన అద్భుతమైనటువంటి ఆ పర సంబంధించినటువంటి విషయాలు బోధించిన ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బోధలు ఎంతో దివ్యమైనవి. ప్రియా దేవుని బిడ్డలారా, వాటిని కూడా తిరస్కరించు వారిగా ఏమండి శాస్త్రులు ఉన్నట్లు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే విచిత్రం ఏమిటంటే యేసుక్రీస్తు పరిచర్య చేయ కాలంలో ఒక శాస్త్రి క్రీస్తునద్దకు వచ్చి ఆయనను వెంబడింతును అనినట్లు ఏమండి మత్తయి సువార్త 8:19లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, ముఖ్యమైన ఆజ్ఞను గూర్చి క్రీస్తును ప్రశ్నించినటువంటి ఒక శాస్త్రిని కూడా మనం చూస్తుంటాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 26లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు వీరు యేసుక్రీస్తు ఏమండి మరి ఆయన శిలువ శ్రమలకు అప్పగించబడు సందర్భంలో ప్రధాన యాజకులతోనూ పెద్దలతో కలిసి ఘోర కృత్యమును జరిగించి ఉండినట్లు మత్తయి సువార్త 21వ అధ్యాయం 15, మార్కు సువార్త 14 ఏమండి అధ్యాయము 43, 53 ఆ సువార్త వచ్చిన భాగాల్లో మనం చూస్తుంటాం. అదేవిధంగా మార్కు సువార్త 15వ ఏమండి అధ్యాయం 1వ భాగం నందు మనం చూస్తుంటాం. లోకా సువార్త 22వ అధ్యాయము ఏమండి ఆ ఒక ఏమండి మరి మనం చూస్తున్నప్పుడు 2వ ఆ సువార్త వచ్చిన భాగంలో మనం చూస్తుంటాం. లోకా సువార్త 22వ అధ్యాయము 66, లోకా సువార్త 23వ అధ్యాయం 10లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు అపోస్తులను హింసించిన వారిలో కూడా శాస్త్రులు చేరి ఉండినట్లు మనం చూస్తుంటాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 5లోను, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 12లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నేడు కూడా ఏమండి శాస్త్రుల వలె ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి జీవించేటటువంటి ప్రభు సేవకులు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ఏమండి సంఘ పెద్దలతో కలిసి సంఘ సేవకుల మీద ఉన్నట్లు వాక్యాన్ని బోధించి వాక్యానుసారంగా బోధించి పాపాన్ని బలహీనతలను ఖండించేటటువంటి సేవకుల మీద రాజకీయాలు చేసేవారు నేటి దినాల్లో కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, రాజకీయ నాయకులతో కూడా కలిసి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ప్రభు యొక్క అభిషక్తులైనటువంటి సేవకులకు వారి పరిచర్యలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏమండి విశ్వాస భ్రష్టులైనటువంటి ఏమండి కొంతమంది ప్రభు సేవకులు ఉన్నారు. ఏమండి కొన్ని సంఘాలలో పెద్దలుగా ఉన్నవారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పెద్దలుగా ఉన్నవారు కూడా కొన్ని సందర్భాల్లో సంఘంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. నువ్వు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవుని వాక్యముతో సంబంధం కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆత్మతో సంబంధం కలిగి ఉండాలి, ఏమండి దేవుని యొక్క అభిషేకముతో సంబంధాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు ఏమండి ప్రభు యొక్క వాక్యానుసారముగా బోధించే సేవకులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. వారి యొక్క బోధను దేవుని బోధగా గౌరవించి లోబడి సన్మానించి ఆ బోధను మనం సపోర్ట్ చేసేవారిగా ఉండాలి. వాక్యానుసారమైన బోధకుల యొక్క బోధను మనం దాన్ని సపోర్ట్ చేసేవారిగా ఉండాలి. అప్పుడే మన కుటుంబాల మీదకి మన బిడ్డల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ప్రియా దేవుని బిడ్డలారా, వారు గొప్ప అభివృద్ధిలోనికి వెళ్ళగలరని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రులను ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ధర్మశాస్త్ర ఉపదేశకులని పిలిచారు. అదే విధముగా లేఖికులని కూడా పిలిచారు. దస్తావేజుల మీద ఉన్నవాడు అని కూడా పిలవడం జరిగింది. ఏమండి జ్ఞాపకము చేయవాడు అని కూడా పిలవడం జరిగింది. ఏమండి రాజుల చర్యలు ఏమండి మరవబడుకుంటున్నట్లు వాటిని వ్రాసి ఏమండి ఉంచువాడని కూడా వీరిని పిలవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మరికొంత ఏమండి లోతుగా మనం వెళ్ళే ప్రయత్నాన్ని మనం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు శాస్త్రుల గురించి వారు చేసేటటువంటి ఆ ఒక పరిచర్య సంబంధించినటువంటి విషయాల గురించి మనం తెలుసుకుని రావడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిచర్యల గురించి మనం తెలుసుకుని పోతున్నాం. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి ఆ ఒక మూలవాక్య సువార్త భాగంలో ప్రియా దేవుని బిడ్డలారా వచ్చిన భాగంలో శాస్త్రులు ఉన్నారు, పరిచర్యలు ఉన్నారు. కనుక ముందు మనం శాస్త్రుల గురించి తెలుసుకున్నాం. ఈ సమయంలో పరిచర్యల గురించి మనం తెలుసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, పరిచర్యలు అనగా ప్రత్యేకముగా నుండివారని అర్థమనై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వీరు మత్తయి సువార్త 23:2లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా మోసే పీట మందు కూర్చుండువారు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి, శాస్త్రులు మోసే పీట మందు కూర్చుండువారే. వారు చేసే పని ఏటో మనం దీనికి ముందు తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిచర్యలు చేసే ఆ ఒక పనుల గురించి, ఆ పరిచర్యల గురించి మనం ఈ సమయంలో తెలుసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిచర్యలు అనగా ప్రత్యేకముగా నుండివారని అర్థము. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడు ప్రత్యేకముగా నుండివాడు, ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రత్యేకముగా ఉండడము అంటే మతాన్ని మనం స్థాపించడం కాదు అని మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ప్రత్యేకంగా ఉండడం అంటే దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడు, ఆయన వల్లే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంతేగాని ప్రత్యేకముగా ఉండడం అంటే మతాన్ని మనం స్థాపించడం కాదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ ఈ శాస్త్రులు పరిచర్యలు ఏం చేశారు? ప్రత్యేకంగా ఉండడం అంటే వారు ఒక పదాన్ని వారు ఆ పదాన్ని ఏ విధముగా వారు అర్థం చేసుకున్నారో మనం తెలుసుకునే ప్రయత్నాల్లోనికి ముందుకి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రత్యేకముగా ఉండడం అంటే ప్రియా దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 నుండి 13 వరకు మనం చూస్తున్నప్పుడు త్రాగుబోతుతో త్రాగకూడదు అని దీని అర్థం. ప్రియా దేవుని బిడ్డలారా, దోచుకుని వానితో దోచుకోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, తిట్టుబోతుతో కలిసి తిట్టకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రత్యేకంగా ఉండడం అంటే ఆ ఒక ప్రత్యేకత దేవునికి సంబంధించినటువంటి ప్రత్యేకత. ఆయన వాక్యములో ఆయన ఎంత ప్రత్యేకింపబడినవాడో, ఏ విషయాలు ఆయన ప్రత్యేకించబడినవాడో అలా మనం కూడా ఆ విషయాలలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వ్యక్తిగతంగా కలిగి ఉండాలి, బహిరంగంగా కూడా మనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి ప్రాముఖ్యంగా ప్రభు సేవకులైన వారు కలిగి ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి. ప్రభు సేవకులు కూడా కొంతమంది సంఘ పెద్దలతో కలిసి మరి త్రాగుబోతులుగా ఉంటూ దేవుని వాక్యాన్ని బోధించేవారు కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని గమనించండి. మరి సంఘాల్లో ట్రెజరర్లుగా కొంతమంది ఉంటారు, సంఘ పెద్దలు. వాళ్ళతో కలిసి ప్రభు సేవకులైన వారు కూడా మరి సంఘానికి వచ్చేటటువంటి కానుకలు వారితో కలిసి దోచుకునేవారు ఉన్నారు, పంచుకునేవారు ఉన్నారు. మరి వాటి ద్వారా మరి సంఘ పెద్దలు గొప్పవారైన వారు ఉన్నారు, ప్రభు సేవకులైన వారు కూడా గొప్పవారైన వారు లేకపోలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ప్రత్యేకంగా ఉండాలి అని ప్రభు సేవకుని విషయమే దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ప్రభువుని విశ్వసించిన విశ్వాసులు కూడా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 40లో మనం చూస్తాం, మూర్ఖులకు ఈ తరము వారికి, మూల భాషలో ఉంటుంది వంకరైనటువంటి స్థితి కలిగి, వంకరైనటువంటి నడవడిక కలిగినటువంటి ఈ తరము వారికి వేరుగా జీవించేటటువంటి ఆ స్థితి అయి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అక్కడ మనం చూస్తుంటాం దేవుని ఆత్మ పూర్ణుడైనటువంటి పేతురు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అంటే, రక్షణ పొందలేని వారు ఉన్నారు, పాపక్షమాపణ పొందలేని వారు ఉన్నారు, యేసుని దేవునికి అంగీకరించలేని వారు ఉన్నారు. కనుక వారి విషయమై ఆయన చెప్పినప్పుడు దాదాపుగా 3,000 మంది మరి వారు ప్రత్యేకించబడి మరి ప్రభువుని వారు విశ్వసించడమే కాకుండా ప్రభువుని దేవునిగా రక్షకునిగా వారు అంగీకరించి ప్రత్యేకించబడిన వారిగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించే సేవకుడు కానీ లేక ఆ రక్షణ పొందినటువంటి విశ్వాసి కానీ లోకస్తుల వలె కాక ప్రత్యేకముగా ఉండాలి అని దీని యొక్క అర్థమునై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ లోకస్తుల వలె డాన్సులు, లోకస్తుల వలె రీల్స్ చేయడం, లోకస్తుల వలె మరి ఆ అందాన్ని ఆరాధించడం,
చేస్తే ప్రియా దేవుని బిడ్డలారా వారికి మరి కలిగినటువంటి ఆ ఒక పరిస్థితి మనకి కూడా కలుగుతుందని మనం మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. వారి వలె వాక్యాన్ని బోధించేవాడు ఉన్నా, వారి వలె క్రీస్తుని విశ్వసించిన విశ్వాసి ఉన్న ప్రియా దేవుని బిడ్డలారా, ఇక వారికి ప్రభు సేవకునికి వారికి ప్రభు విశ్వాసకి ఇంకా తేడా ఏముంది ప్రియా దేవుని బిడ్డలారా. నేను రక్షణ పొందాను అని నువ్వు చెప్పుకోవడం ఎందుకు? నేను రక్షణ పొందాను, నేను దేవుని బిడ్డని, నేను ప్రభు సేవకుని అని చెప్పేటప్పుడు ప్రభు ఏం చెప్పాడో, ప్రభు ఎలా ఉండమన్నాడో అలా ఉంటే అది మనకు చాలా ఆశీర్వాదం ప్రియా దేవుని బిడ్డలారా. అలా కాకుండా లోకస్తుల వలె ఉంటూ దేవుని వాక్యాన్ని బోధించినా, లోకస్తుల వలె మనం బ్రతుకుతూ నేను విశ్వాసాన్ని నువ్వు చెప్పుకున్నా లోకస్తులకు వారు చేసేటటువంటి కొన్ని క్రియలను బట్టి కొన్ని బలహీనతలను బట్టి కలిగిన ఆ గతి ప్రభు వాక్యాన్ని బోధించే నీకు పడుతుంది. ప్రభుని విశ్వసించానని చెప్పి లోకస్తుల వలె బ్రతికే విశ్వాసికి కూడా కలుగుతుందని మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అపవాదితో పనిచేసిన వారు వాడున్నటువంటి స్థలములోనే పడవేయబడతారని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10లోను 21వ అధ్యాయం 8 నుండి 21 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, మత్తయి సువార్త 25:41లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మరి పరిసయ్యులు అనగా ప్రత్యేకముగా నుండివారని, దానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. ప్రత్యేకముగా ఉండడం అంటే ప్రియా దేవుని బిడ్డలారా ప్రత్యేకంగా మతాన్ని స్థాపించడం కాదు, దేవుని లాంటి ప్రత్యేకతను కలిగి ఉండడం అని అర్థమునై ఉంది అని చెప్పడానికి నీ విషయాలు మీకు అర్థమవడానికి తెలియపరచడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇక్కడతో ఈ విషయాలు ముగించడం జరుగుతుంది. ఈ యొక్క ఈ సందేశాన్ని మరి మిగిలిన విషయాలను మరలా వచ్చేవారం మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరొకసారి నేను చెప్తున్నాను, మనం చెప్పుకుంటున్న అంశము క్రైస్తవ్యము మతమా, నిత్యుడకు దేవుని చేరుటకు మార్గమా అని ఈ అంశంలో భాగంగా ఇప్పటివరకు విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. మునుముందుకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ అంశం ఆ ఒక విధానంలోనే మనం వెళ్తూ ఉన్నాం. ఈ అంశానికి కరెక్ట్గా సరిపడే విషయాలని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరి అంశ సందేశాలని ఫాలో అవ్వాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా మా ఛానల్ ద్వారా ఇగో ప్రభువా, నీవు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి, దర్శనాన్ని బట్టి, స్వచ్ఛమైన దేవ వాక్యానుసారమైన నీ ఆత్మబోధను ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో యుగాంతపు ఇగోనైనా మరి అంచులలో మేము ఉన్నాము గనుక, నీ రాకడ ఒకవైపు సమీపిస్తూ ఉంది గనుక ఇగోనైనా వాక్యానుసారమైన బోధను మా ఛానళ్ళ ద్వారా క్రైస్తవ లోకానికి నిన్ను ప్రకటించు. ఇగో ప్రభువా, నీవు ఏర్పరచుకున్న, నీవు పిలుచుకున్న నీ సేవకుల ముందుకు మేము తీసుకెళ్లే ఈ ప్రయత్నం జరుగుతూ ఉంటుండగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ విమర్శ దృష్టితో చూడకుండా ప్రభువా, ఈ మాటలు వాక్యానుసారమైనవని వారు గుర్తించి గ్రహించి నీ ఆత్మ ద్వారా ఈ మాటలను వారు అంగీకరించి తద్వారా నీవు ఏ రకమైనటువంటి ఆత్మీయతను, ఏ రకమైనటువంటి పరిచర్యను మీరు ఏర్పరచుకుని, మీరు పిలుచుకున్న సేవకుల ద్వారా మీరు కోరుతున్నారో అట్టి రీతిలో ముందుకు వెళ్ళడానికి మీ కృప దయచేయమని. అంతేకాదు నాయన ఇగో ప్రభువా, మరి క్రైస్తవ్యము ఇది మార్గమో లేక ఇది మతమో లోకానికి తెలియపరిచే ఈ ప్రయత్నాన్ని మేము చేస్తున్నప్పుడు ఈ వాక్యము ద్వారా ఇగో ప్రభువా, మరి అనేకులు తెలుసుకొని ఇది ఏమై ఉన్నదో ఇగో ప్రభువా, వారు తెలుసుకుని వారు కూడా ఈ యొక్క సత్యములోనికి రాగలుగునట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు నీ సువార్తను ప్రకటిస్తున్నా ఇగో ప్రభువా, నీ కొరకు నమ్మకంగా జీవిస్తూ ఇగో ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని కడవరి దినాల్లో ఉన్న ప్రభువా అనేకులకు ప్రభువా, మరి ఇగోనైనా ప్రకటిస్తున్నటువంటి ప్రభువా, నీవు ఏర్పరచుకున్న సేవకులకు, వారి కుటుంబాలకు, వారి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించు కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో మిమ్మును మీ కుటుంబాలను, మీ పరిచర్యలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.